అన్నయ్య మంచినీళ్ళు వేస్ట్ ఆఫ్టర్ ఆల్ నీళ్ళే కదా బ్రదర్. ఒక నీటి చుక్క మరో నీటి చుక్కతో కలిస్తే 2 నీటి చుక్కలు. కరెక్ట్. అలాంటి 2 నీటి చుక్కలు మరో 2 నీటి చుక్కలతో కలిస్తే చెంచాడు నీళ్ళు. అలాంటి చెంచాలు కొన్ని కలిస్తే చెంబుడు నీళ్ళు అవుతాయి అని చెప్పారు శ్రీ సత్యమూర్తి గారు. సత్యమూర్తి గారి సూక్తుల్లో నేనందుకు మర్చిపోతాను బ్రదర్. ఒక్క నిమిషం ఆలస్యం అయితే బస్సు మిస్ అవుతుంది, ప్రాణాలు పోతాయి, ప్రభుత్వాలు కూలిపోతాయి. అలాగే ఒక పెగ్గు తక్కువైతే కిక్కు మిస్ అవుతుంది. ఏమిట్రా మీరు చేస్తున్న పని? ఆయన పవిత్రంగా చూసుకున్న ఈ దేవాలయంలో తాగి తందనాలాడతారా? ఏమ్మా, వాళ్ళు బుద్ధి లేని పని చేస్తుంటే మీరు వాళ్ళతో పాటు కలుస్తారా? ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నిలబెట్టాల్సిన వాళ్ళు మీరైనా కూడా చెప్పద్దు. వీళ్ళలో కూడా ఇలాగే తాగి తందనాలాడతారా? మీ భర్తలో పిల్లలు ఇలా చేస్తే ఊరుకుంటారా? ఒకవేళ మీ సంస్కారం సంస్కృతి అయితే నీళ్ళకెళ్ళి తాగండి, ముద్దుకడిచి వెళ్ళండి. మీ నాన్నగారు కనీసం ఇంట్లో సిగరెట్ కూడా కాల్చలేదురా? సిగరెట్ కూడా కాల్చలేదా? అయితే నేను ఒక చిన్న ఫిలసాఫికల్ టచ్ ఇస్తాను. సత్యమూర్తి గారి చేత మందు గుట్టించి ఆ తర్వాత దమ్ము గుట్టిద్దాం. ఆయన నీడను కూడా తాకడానికి అర్హత లేని వెతవి ఆయన ఇంట్లో ఆయన్ని అవమానిస్తావా? ఎంత ధైర్యంరా నీకు? మరో క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ గొంతు నిలిమి చంపేస్తాను. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ముందు పో. ఆల్ రైట్. ఇంటికి పెద్ద మనిషిగా పిలిచి నన్ను అవమానిస్తారా? ఇతరులకు సహాయం చేయడమే ఫిలాసఫీగా పెట్టుకున్న నన్ను నలుగురిలోనూ నవ్వులు పాలు చేస్తారా? ఇక జీవితంలో ఎవరికి ఎలాంటి సహాయం చేయకూడదని బుద్ధి చెప్పారు. గుడ్ బై. విశ్వామిత్ర గారు, దయచేసి మీరు వెళ్ళదు. అమ్మ చేత నేను మీకు క్షమాపణ చెప్పిస్తాను. అమ్మా, విశ్వామిత్ర గారికి క్షమాపణ చెప్తావా లేదా? నేను చెప్పను. ఆగు, క్షమాపణ చెప్పు కదరు. ఆవిడెందుకు చెప్తుందండి? చెప్పదు. మా అన్నయ్యకి అవమానం జరిగిన ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండను. నువ్వెందుకు రేఖ బయటికి వెళ్ళాం? క్షమాపణ చెప్పకపోతే ఆవిడే బయటికి వెళ్తుంది. సిగ్గులేదురా మాట అంటానికి? మీ తండ్రిని అవమానించిన వాడిని వెనకేసుకొచ్చి నన్ను బయటికి పొమ్మంటారా? ఇది నా ఇల్లు, ముందు మీరే బయటికి నడవండి. ఇది నీళ్లు కాదు, మా ఇల్లు. ఈ ఆస్తిలో నీకు ఎలాంటి హక్కు లేదు. సత్యమూర్తి పేర అన్నదాన సత్రాలు కట్టిస్తున్నావంటే డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టావు కదే ముసలిదానా. నీ వాటా ఆస్తి రాయించుకోవడానికి సెంటిమెంట్ మీద నేను ఇచ్చిన చిన్న ఫిలసాఫికల్ టచ్. అతను వదిలిపెట్టు బాబు. నన్ను ఆపద్దమ్మా, నన్ను ఆపద్దు. ఈ నీచుడు వేరు పురుగులా ఇంట్లో చేరాడు. నిన్ను ఊరికే వదిలితే ఈ ఇంటిని నాశనం చేస్తాడు. ఆయన పోయినప్పుడే ఇల్లు పాడైపోయింది బాబు. బాగు చేయడానికి వీలైనంతగా పాడుపడిపోయింది. ఇంకో క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను. పద పోదా. ముందుకు వెళ్ళాలమ్మా. నువ్వు 2 నిమిషాల్లో వీళ్ళందరినీ ఇల్లు ఖాళీ చేస్తాను. దేవుళ్ళు లేని గుళ్ళు భక్తులకి ఏం పని ఉందిరా? పద పోదాం. పదరా పోదాం. పద. ఎవరది? వర్షం పడుతుందని ఇక్కడ నిలబడ్డాం, తగ్గగానే వెళ్ళిపోతాం. అమ్మగారు మీరా? లోపలికి రండమ్మా. మీరు కట్టిన ఇంట్లోకి మీరు రావడానికి సంకోచం దేనికమ్మా? మా ఇల్లా? అవును బాబు, సత్యమూర్తి గారు అనాథల కోసం కట్టించిన సత్రం ఇది. లోపలికి రండమ్మా, రండి. కొత్తమ్మా. నమస్కారం.
మన పిల్లలే నాకు నీడ లేకుండా చేస్తారని ముందే గ్రహించారా? గ్రహించే ఈ సత్రం కట్టించారా? మీరు వెళ్ళిపోయినా గుండె పగలకుండా రాయిలా బతుకుతున్న ఈ పాపిష్టి దాని మీద మీకెందుకండి ఇంత ప్రేమ? నవ్వండిరా, బాగా నవ్వండి. మీరు చేసిన వెద పనికి మీకే నవ్వు వస్తుందా? నవ్వండి. షటప్. మమ్మల్ని రా అంటారా? అంటారా? చేతులెత్తి మొక్కాల్సిన అయ్యగారి ఫోటోని చెత్త కుప్పలోకి విసిరేసిన మీకు ఈ మాత్రం గౌరవిస్తున్నానంటే సంతోషించండి. 7 సేవల నోరు మూసుకుని అవతలకు పోతారా? ఇవాళ నేను పోతాను, రేపు మీరు పోతారు. ఒరే, అయ్యగారు పెట్టిన అన్నం తిని పెరిగిన వాడిని కనుక ఆయన రక్తం పంచుకుని పుట్టిన మీరు నాశనం అవుతుంటే హెచ్చరించవలసిన బాధ్యత నాకుందిరా. రేయ్, ఈ విశ్వామిత్ర మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. అందరికన్నా ముందు గెంటాల్సింది వీణ్ణి. ఏం విశ్వామిత్ర, నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే ఈ కాంపౌండ్ లో నువ్వు కుక్క తావుతావురా. కానీ నేను పని చేయను. ఎందుకో తెలుసా? ఈ ఫ్యాక్టరీ 4 గోళ్ళు నా తల్లి బడితో సమానవరా. అమ్మని అల్లరి పెట్టలేను. ఒరేయ్, మళ్ళీ ఎప్పుడు మా అయ్యగారి ఫోటో ఇక్కడ పూజింపబడుతుందో అప్పుడే మళ్ళీ ఇక్కడ అడుగు పెడతాను రా. అంతవరకు మీ మొహం చూడను, గుర్తుంచుకో. పంపాల్సిన వాళ్ళంతా బయటికి పంపేస్తాం బాస్. ఇప్పటి నుంచి 2వ అధ్యాయం ప్రారంభం. ధర్మసత్రమా? సత్రాలు కట్టించిన విషయం కన్నా కొడుకులకు కూడా తెలియని లేదనమాట. మా అనుభవం చెప్పారు కదా, ఇక వెళ్ళొచ్చు. సత్రం ఖర్చుల నిమిత్తం ప్రతి నెల 10,000 రూపాయలు ఇచ్చేవారు. అది ఇప్పిస్తే 10,000? 10,000 కాదు కదా, 10 పైసలు కూడా ఏమో. ఇక వెళ్ళండి. మహానుభావులు. వస్తా బాబు. ఈ సత్రంతో మనం ఎన్ని విచిత్రాలైనా చేయొచ్చు. అందుకే లక్కున్న వాడికి ఎడారిలో కూడా లంకి బిందులు దొరుకుతాయంటాడు విశ్వామిత్రుడు. పార్వతమ్మ, ఈ బిడ్డలు ఈ సత్రాన్ని ఖాళీ చేస్తున్నారమ్మా. ఈ ఘోరాన్ని ఆపండమ్మా, లేకపోతే ఈ నీరు కూడా మాకుండదు. పది మందికి నీడ కల్పించడం కోసం మీ నాన్నగారి సత్రం కట్టించారు. మీరు దగ్గరుండి వాళ్ళని నడివీతిలో తోస్తున్నారా? కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అడ్డమైన వాళ్ళు అనుభవిస్తుంటే కాపాడుకోవద్దు. ఈ సత్రం ఒకటే కాదు, ఇంకా సత్యమూర్తి గారు కట్టించిన మొత్తం సత్రాలన్నీ మేము ఖాళీ చేయిస్తాం. బాబు, మీ కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. నాకు ఈ మాత్రం కూడా నీడుండడం మీకు ఇష్టం లేకపోతే నేనే వెళ్ళిపోతాను. అంతేకాని అనాథలకి అన్యాయం చేయొద్దు బాబు, అన్యాయం చేయొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయేది మనుషులు. అంటే మీ మనుషులు కదా? గాడిదలమా? నో 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 నో, అవి కష్టపడి పనిచేస్తాయి. మీరు అడ్డగాడిదలు. బాబు, అమ్మా, ఈ వెధవులు సత్రాన్ని ఎలా ఖాళీ చేస్తారో నేను చూస్తాను.
బాబు. ఈ పిరికి విధవలు చేయగలిగింది ఇంతేనమ్మా. నా చేతికి సంఖ్యలు వేశారు కానీ న్యాయానికి వేయలేరు. ఉన్న ఒక్కటిని జైల్లో తోసేశారు. ఇప్పుడు ముచ్చటైన ముఖ్యమైన 3వ అధ్యాయం ప్రారంభం. ఇది ఆఖరి అధ్యాయం.